శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ది పదంలో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరి ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మహిళలకు 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లు నేడు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇతర సమయాన్ని ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. హామీ పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల 231 కిలోమీటర్ల పొడవైన 276 సీసీ రోడ్లు, 10 మరియు 5,000 మంది శ్రామికులకు పని అందించడం జరిగింది. హాస్పిటల్ కి బడ్జెట్ కి 34 వాల్యూ ఆఫ్ వర్క్ వచ్చి 34 కోట్లు. సీతారామస్వామి టెంపుల్ గొల్లపూడిలో 1,32,00,000. 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అశ్విని వైష్ణవ్ గారికి వెంటనే మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడాను, పిఠాపురం ఆర్ఓబి బ్రిడ్జ్ కావాలి అంటే వెంటనే